న్యూస్ 81కు స్వాగతం. సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నరసింహారావు. రాష్ట్రములో సీనియర్ సిటిజన్స్ హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో 10వ జిల్లా సర్వ సభ్యుల ప్రతినిధి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కార్యనిర్వాహక కమిటీని ప్రమాణ స్వీకారం చేయించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 46 మంది సీనియర్ సిటిజన్లను సన్మానించారు. నూతన కమిటీ జిల్లా అధ్యక్షులుగా హరి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గౌరీశెట్టి విశ్వనాథము, ఉపాధ్యక్షులుగా బొల్లం విజయ్, పూసాల అశోక్ రావు, కోశాధికారిగా వెల్ముల ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బొబ్బటి కరోనా, సంయుక్త కార్యదర్శులుగా దిండిగాల విఠల్, ఎం. డి. యాకు, కార్యవర్గ సభ్యులుగా రాజ్ గోపాల్చారి, కె. గంగాధర్, దుబ్బెసం, స్వామి, గంగారెడ్డి, బాపురెడ్డి, నాయిని సంజీవరావ్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసింహారావు మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్ లైన్ను ప్రభుత్వమే నిర్వహించాలని, తదితర 10 డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ చౌదరి, కోశాధికారి తోట జ్ఞానేశ్వర్, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్, పిసి హన్మంత్ రెడ్డి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ల, మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లాగే మెట్పల్లి డివిజన్ అధ్యక్షులు స్వామి గారికి, బోరి గంగాధర్ గారికి, అట్లాగే సయ్యద్ యూసఫ్ గారికి, కొండాపు జాఫర్ గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తెలంగాణ ఆర్సీని అసోసియేషన్ పక్షాన వారికి కృతజ్ఞతలు, అభినందనలు. మరి మనం ఈ అసోసియేషన్ పక్షాన మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారి సూచనల మేరకు మరి ఈ నిరాదరణ గురవుతున్న పిల్లలపై కేసులు పెడుతూ, ఆటో దగ్గర కేసులు పెడుతూ మరి వారి పరిష్కారాన్ని కూడా మరి కృషి చేస్తున్న విషయం మీకు తెలుసు. అట్లాగే అర్ధరాత్రి కూడా ఎత్తేసిన విషయాలు కూడా మీరు పేపర్లో చూస్తున్నారు, మనం వాస్తవంగా చూస్తున్నాం. మరి అటువంటి వాళ్ళని కూడా మా సొంత ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి వాళ్ళ పిల్లలకి మా సభ్యులను వెళ్ళి మరి వారి కొడుకులకు కోడళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మరి వారికి ఒక స్టాంప్ పేపర్ సమ్మతి పత్రం రాసిచ్చి మరి పరిష్కారం చేస్తా ఉన్నాం. మరి ఎంతో మంది కూడా మరి దీని వల్ల బాధపడుతున్నారు. మరి గతంలో ఈ చట్టం గురించి, ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 నియమాలు 2011 గురించి ఏదైనా ఎంతో మంది వారు వినియోగించుకోలేదు. చాలా మంది కోర్టులకు వెళ్ళి వారు పరిష్కారానికి మరి వేరే ప్రయాసాలకు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డారు. మరి ఈ చట్టం కూడా మా రాష్ట్ర అధ్యక్షులు 2016లో పి. నరసింహారావు గారు ఇవన్నీ పరిస్థితులను కూడా గమనించి మరి వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ తెలంగాణ ఆర్సీనియర్స్ అసోసియేషన్ 2016లో ప్రారంభించారు. మరి శాఖోపశాఖగా ప్రతి 33 జిల్లాల్లో మా శాఖలు ఈ నిరాదరణకు గురవుతున్న వృద్ధుల కోసం వారి కొడుకులకు కోడళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ, అట్లాగే వినని వారికి జైలు శిక్ష కూడా ప్రపోజల్ చేస్తూ మరి ఎంతో మందికి కూడా ఒక ఆసరాగా మా టాస్క్ ఆపరేషన్ ఉంటుంది. మీకు ఉన్నారు, ఎలాంటి ఖర్చు లేకుండా మా దగ్గరకు వస్తే ఒక తెల్ల కాగితం మీద రాసి మరి వాళ్ళ బాధలన్నీ అందులో విపులంగా రాసి ఆర్డీఓ గారికి సమర్పిస్తున్నాం. ఇది విజ్ఞానంలో ఈ చట్టంలో ఆర్డీఓ దీని గురించి మరి చదివించుకోవడానికి అవకాశం ఉంది. మరి ఆర్డీఓ గారికి మనం పిల్లలకు ఈ వయోవృద్ధులు ఎవరైతే నిరాదరణకు గురవుతున్నారో మరి వారు మమ్మల్ని సంప్రదించినట్లయితే వెంటనే వారికి
నాకు పరిష్కారం కోసం ఆడియో గారికి కేసు దాఖలు చేస్తా ఉన్నాం. మరి దాంతోనే ఒక 90 రోజుల్లో కూడా పరిష్కారం అవుతుంది. మరి చాలా కేసులు కూడా ఒకవేళ ఆడియో గారిచిన తీర్పులు కూడా పాటించకపోతే మరి వాటికి 6 నెలల 3 నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అట్లాగే కొన్ని కేసులు కూడా వాళ్ళు వినకపోతే నేనే ఎస్పీ దగ్గరికి కూడా వెళ్ళడం జరుగుతున్నది. అట్లాగే మరి మళ్ళీ వాళ్ళను పిలిపించి కూడా ఎన్నో కేసులు పరిష్కరించిన దాఖలాలు కూడా మన దగ్గర జిల్లాలో ఉన్నాయి. మరి కోర్టులలో ఆర్డీఓ జీవనం పెట్టి మరి ఒక కేసులో జైలు శిక్ష కూడా పంపించడం అది మా అసలు కూడా శ్రీనివాస కూడా జైలు శిక్ష పంపడం జరిగింది. అట్లాగే జగిత్యాల జిల్లాలో కూడా టీచర్లో కూడా మనసులని కూడా జైలు శిక్షకు నోటీస్ జారీ చేస్తే మరి వెంటనే వాళ్ళు వచ్చి తప్పకుండా కొడుకు మా తల్లిదండ్రులను తీసుకుంటామని మేము తప్పక దాదుకుంటాం, నెలలో వైద్య పోషణ ఖర్చులు చెల్లిస్తాం, మా ఇంట్లో ఉంచుకుంటామని మళ్ళీ ఆర్థిక సమాజబద్ధం రాసించడంతో ఆ జైలు శిక్ష మరి రద్దు చేయడం జరిగింది. మరి ఇలాంటి కేసులు ఎన్నో హృదయ విధంగా ఉంటున్నాయి. మరి ఇందాక మొన్న ఇక్కడ మన తిమ్మాపూర్లో కూడా తల్లిదండ్రులను తల్లిని చూడకపోతే మనసంలో పండుకొని కింద మంట పెట్టుకొని చనిపోయిన సంఘటన కూడా ఎంతో హృదయకారకంగా ఉంది. అట్లాగే గవంలో మన మండలం గవంలో ఇద్దరు భార్య భర్తలు కూడా అంటే వృద్ధులైన తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు చూడకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటే మరి వాటి మీద కూడా మేము ఎక్కడైతే వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారో తప్పకుండా వారి కుటుంబ సభ్యులను వెంటనే పిలిపించి విచారించి వారికి తగు చర్యలు కూడా మేల్కొనాలని మేము ఎస్పీ గారికి విన్నవించడం కూడా జరుగుతుందని మా రాష్ట్ర అధ్యక్షులు గారు కూడా ఈ విషయంలో డీజీపీ గారికి కూడా ఇదివరకే వినతి పత్రం సమర్పించారు. మరి రాష్ట్రంలో ఎక్కడ నిరాదరణకు గురైన వృద్ధులు కూడా ఫోన్ చేస్తే కూడా స్పందించడం మా రాష్ట్ర అధ్యక్షులు స్పందించి వెంటనే కలెక్టర్ గారికి కూడా వారు స్వయంగా మాట్లాడి మరి ఎన్నో కార్యక్రమాలు కూడా అమలవుతున్నాయి. అట్లాగే ఈ వయోధికుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్ల వల్లే ఈ రాష్ట్ర వయోధికుల కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్లయితే మన వయోవృద్ధులకు ఎన్నో సౌకర్యాలు కలుగుతాయి. ఇప్పుడు బీసీలకు ఇవి కావాలి, ఎస్సీలకు ఇవి కావాలి అనే సంక్షేమ పథకాలు మనకు కూడా సంక్షేమ పథకాల కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే మనకు ఎన్నో సదుపాయాలు కలుగుతాయి. మరి ఆ కమిషన్ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు ఎంతో కృషి చేస్తున్న మరి పి నరసింహారావు గారిని చైర్మన్ గా పెట్టినైతే ఇంకా మనకు ఎంతో బాగుంటుందని తీర్మానం చేసి మేము పంపుతా ఉన్నాం. మరి ఎన్నో కార్యక్రమాలు ఇలా అమలు చేస్తూ మరి మా కౌన్సిలింగ్ కూడా మా గంగం జగద రాధా మరి వీళ్ళందరూ కూడా కరోనా వీళ్ళందరూ కూడా మనకు సహకరిస్తా ఉన్నారు. మరి వారికి కూడా ఈ సందర్భంగా మరి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే మా రాజగోపాలాచార్య గాంధీ అని పిలుస్తారు. మరి వారు కూడా చాలా ఎన్నో ఈ కేసులలో కూడా కౌన్సిలింగ్ లో సహాయపడుతున్నారు. మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా మన దాంట్లో సభ్యులు. 60 ఏళ్ళ పైబడిన ఎవరైనా కూడా మన దాంట్లో సభ్యులే. మరి ఎంతో మంది సభ్యులు కూడా మనకు ఇప్పుడు సహకారం అందిస్తా ఉన్నారు. మరి వారందరికీ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో మా రాష్ట్ర అధ్యక్షులు వచ్చిన సందర్భంగా, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి వచ్చిన సందర్భంగా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా హాజరైనందుకు మరి వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి జిల్లా కార్యవర్గ ఎన్నికల ఫలితాలను మా రాష్ట్ర ఎన్నికల అధికారులు విజయవంతంగా మరియు ఏకగ్రీవంగా జరగటం అభినందనీయం. మరియు ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగటం అంటే ఈ సభ్యుల మధ్య ఉన్న ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. దీనికి సహకరించిన సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికైన సభ్యుల పేరు ప్రకటించబోతున్నాను. ముందుగా ప్రెసిడెంట్ హరి అశోక్ కుమార్ గారు,
ఈ రెండవ వైస్ ప్రెసిడెంట్ పూసప అశోక్ రావు గారు, ఈ జనరల్ సెక్రటరీ గౌరీశెట్టి విశ్వనాథం గారు, జాయింట్ సెక్రటరీ ఇందిగల విఠల్, జాయింట్ సెక్రటరీ రెండవ పోస్టు మొహమ్మద్ యాకూబ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బడి కరుణ, ట్రెజరర్ వేలుమూల ప్రకాశరావు గారు. ఇది కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రతి మండలం నుంచి ఒకరు చొప్పున మన జిల్లాలో ఎన్ని మండలాలు ఉంటే అంతమందిని తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి 7 మాత్రమే నామినేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. మిగతా ఒకవేళ అవసరం అనుకుంటే మన ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కలిసి నామినేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీకి సబ్మిట్ చేసిన సభ్యుల పేర్లు అంటే వాళ్ళు కూడా ఏకగ్రీవమే, వారి పేర్లు చదవబోతున్నాను. నాయని సంజీవరావు జగిత్యాల, అల్లూరి బాబు రెడ్డి కథలపూర్, కండల్ గంగాధర్ ధర్మపురి, సౌదారి బుల్లేశ్వర్ బుద్ధారా, పలగిరి గంగారెడ్డి సారంగకుల, మాడల్ల స్వామి బెట్పల్లి, రాజగోపాల్ జగిత్యాల. ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం దీనందరి చేత జగిత్యాల జిల్లా సభ్యత్వం అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉంది. దీన్ని ఇంకా మంచి నా కోరిక. అలాగే ఎన్నికైన ప్రతి సభ్యుడు కూడా పిలుపు పత్రికకి తప్పకుండా సభ్యత్వం తీసుకోవాలని కోరుతున్నాను. ఒకటి లైవ్ మెంబర్షిప్ పెంచుకోవాలి, అలాగే పిలుపు సభ్యత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఇక కమిటీలు మీ ఆధ్వర్యంలో మీ పట్టణ తర్వాత ఇక మండల ఏ ఉంటాయి గ్రామాలు అన్నిటినీ కూడా మీరు మళ్ళీ కొత్త కమిటీల్ని ఎలక్షన్ టైం అయిపోయినాక వాళ్ళ పీరియడ్ అయిపోయినాక వాళ్ళకి ఎన్నికలు జరిపించడం దీని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. అలాగే ఇప్పుడు మనం మన తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆవిర్భావ దినం డిసెంబర్ 11న జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లాలో కూడా డిసెంబర్ 12 నుంచి 25 వరకు కూడా వారి వీలుని బట్టి ఈ సమావేశాలు ఏర్పరచుకుని దాంట్లో క్రీడలు నిర్వహించుకుని మీరు దీన్ని అందరికీ విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం. ఈ డైరీలో మీ యొక్క జిల్లా అలాగే పట్టణ మండల గ్రామ కమిటీలు అందరికీ కూడా యాడ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి కొంత ఆర్థిక స్వాతంత్రం ఏర్పడుతుంది. అలాగే మీరు కూడా దీనికి పూర్తిగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ డైరీలో మాకు ఈసీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి వారు 1000 రూపాయలు పంపించి వారి ఫోటో పంపిస్తే డైరీలో వారి పేర్లు ముద్రించడం అవుతుంది. అలాగే కమిటీలకు సంబంధించినవి కూడా జిల్లాకు సంబంధించి ఒక పూర్తి పేజీ 10,000 రూపాయలు పే చేసి మీ యొక్క సమాచారం పంపిస్తే డైరీలో ముద్రించడం జరుగుతుంది. అలాగే ఇంకా యాడ్లు, ప్రకటనలు, విరాళాలు ఇవన్నీ కూడా మీరు ప్రోత్సహించి పంపిస్తే ఇక మీ జిల్లాకున్న పేరు ప్రతిష్ట ఇంకా పెరుగుతుందని నా ఆకాంక్ష. నేను రోజు పిలుపు పత్రిక చూసేటప్పుడు ఆర్యా కుమార్ పంపించిన సమాచారం ఏదైతే ఉందో ప్రతి జిల్లా కంటే కూడా ఎక్కువ సమాచారం మాకు దొరుకుతుంది. కూడా ఇలాగే మీరు మంచి మంచి తీర్పులు ఇచ్చి ఈ తెలంగాణ సీనియర్ సిటిజన్ యొక్క ప్రతిష్టను పెంచుతారని నా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన ఇది శాశ్వత చందా కేవలం 1000 రూపాయలు మాత్రం. ఎవరైనా అంటే ఇప్పుడు మా మెంబర్స్ అయితే అందరూ కట్టిండ్రు, 1000 రూపాయలు పెట్టుకున్నారు.
ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళు కూడా 10,000 రూపాయలు చందా కట్టారు. అట్లాగే ఇంకా ఎవరైనా సభ్యులు మన సభ్యులు ఎవరైనా కానీ 1000 రూపాయలు మాకు ఇచ్చినట్టయితే ప్రతి 2 నెలలకు ఒకసారి పత్రిక వెలువడుతుంది. ఇవన్నీ మన వయోవృద్ధులకు సంబంధించిన కొన్ని విజ్ఞానపరమైన డాక్టర్ సలహాలు, అట్లాగే జోక్స్ కానీ, అట్లాగే మనం చేసే కార్యక్రమాలు, ఇతర జిల్లాల్లో ఈ వయోవృద్ధులకు కలుగుతున్న నిరాదరణ కేసులు అవన్నీ కూడా విపులంగా ఈ పిలుపు పత్రికలో ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రచురింపబడతాయి. అవన్నీ కూడా మనకు ఈ చందా కట్టినట్టయితే, రూపాయలు చందా కట్టినట్టయితే మీకు ఇంటికి కూడా పంపిస్తాం. మా దగ్గర కూడా వచ్చి కూడా తీసుకొని వెళ్ళచ్చు. ప్రతి ఒక్కరు కూడా చందా అయి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ కమిటీకి ఎన్నికలు జరిగి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హరి అశోక్ కుమార్ గారు, మిత్రుడు విశ్వనాథ్ గారు ఈ జిల్లా కమిటీని చాలా అత్యంత జాగ్రత్తతోనే సమకు చాలా సమయాన్ని ఇచ్చి వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ జిల్లా కార్యక్రమాన్ని, సీనియర్ సిటిజన్స్ కార్యక్రమాలని సేవలు ఎలా అందించాలో దాని విషయంలో రాష్ట్ర స్థాయిలోనే ప్రధానంగా ఉన్నారని చెప్పి నేను డిక్లేర్ చేస్తున్నాను. అందుకు చాలా అభినందనే. మిత్రులు మరి ఒకసారి ఎన్నిక కావడం ఇంకా శుభాభినందనం. చాలా, ఎందుకంటే వారి లాంటి వ్యక్తులు ఈ రోజు సీనియర్ సిటిజన్ చాలా అవసరం, వారి సేవలు చాలా అవసరం. కాబట్టి వారి దాని అవసరాన్ని గుర్తించి మళ్ళీ మీరు ఎన్నుకున్నందుకు నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇక్కడ నేను మొదలు చెప్తాను. అను అనగానే మీ పేరు చెప్పుకోండి. అను, నేను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కమిటీకి ఈ రోజు 7/11/2025 నాడు పదవికి ఎన్నుకోగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అనుగుణంగా పనిచేస్తానని మరియు రాష్ట్రంలోని వయోవృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీ సంతకం పెట్టి సెక్రటరీ గారికి ఇవ్వండి. అలాగే తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు, నా మిత్రులు డాక్టర్ జ్ఞానేశ్వర్ రావు గారు, కోసాగి గారికి, అలాగే వారే అధ్యక్షులుగా ఇక్కడ నియమించబడటం, మీరందరూ ఎన్నుకోవటం ఏకగ్రీవంగా, వారితో పాటు మిగతా ఎన్నికైన వ్యక్తులందరికీ నా అభినందనలు. ఈ కొత్త కమిటీ ఇంత ముందు కంటే కూడా ఇంకా బాగా విస్తృతంగా ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సత్యనారాయణ చౌదరి గారు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ టి జ్ఞానేశ్వరరావు గారు, మిత్రుడు టి.సి. హనుమంతరెడ్డి గారు, దేశాయి గారు, తర్వాత నా ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం. మనం ఈరోజు మీరందరూ కలిసి మరి రాబోయే 3 సంవత్సరాలకి ఈ జిల్లాలో ఒక పటిష్టమైన నాయకత్వాన్ని మీరు ఎన్నుకొని వాళ్ళ మీద బాధ్యతలు పెట్టారు. తప్పకుండా వారిని అనుకుంటాను మీ అందరి ఆశయాలని, మీ అందరి నమ్మకాన్ని వాళ్ళు వమ్ము కాకుండా కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నాకు నమ్మకం కూడా ఉంది. వారికి భగవంతుడు వారికి ఆయుష ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. పోతే ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనందరం కూడా మీ జిల్లాల కానీ ఎక్కడ కానీ మనకు 2-3 విషయాల్లో మనకు ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి పిల్లలతోనే. ముఖ్యంగా ఒకటి అవమానపరచడం, కించపరచడం, ఇచ్చిన సలహాలు పాటించకపోవడం,
అది ఒక మనకు ఒక బాధ్యత. అరే మనం పెంచి పెద్ద చేసాం పిల్లల్ని, అయిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత వారికి మంచి చేద్దామని మంచి ఇచ్చే సూచనలు కూడా పాటించడం లేదు అనేది మన మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే మనసు గారు ఏంది, అరే ఇంత నా జీవితం అంతా కష్టపడి ఇలా ఇట్లా అయిపోయింది అనే బాధ మన మనసు ఇదవుతా ఉంది. అదొకటి. తర్వాత అదేమో వ్యక్తిగతంగా సరే పోనీ అనుకుంటే వదిలేయచ్చు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తున్నారు, మనని అనవసరంగా మనం మాట్లాడకపోవడం. చాలా మంది చూస్తూ ఉంటాం, భోజనం పెడతారు, అన్ని వసతులు కల్పిస్తారు, కానీ ఆయన ఉన్నాడు అని కూడా మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పలకరించాలి లేవగానే అనేది కొందరు పిల్లలు పాటించడం లేదు. అది కూడా బాధాకరమే. మనం భోజనం పెట్టవచ్చు, బట్టలు వేయవచ్చు, అన్ని చేయవచ్చు, కానీ ఆప్యాయత లేనప్పుడు అది మనం అదేంటి ఎక్కడ ఉన్నాం, మన ఇంట్లో ఉన్నామా అనాథాశ్రమం ఉన్నామా అనే భావన కలుగుతూ ఉంది. ఆ రకం కూడా మనకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతూ ఉంది. ఇంకా కొందరు పిల్లలు ఆస్తుల గురించి బాగా, నాకు ఈ ఆస్తి కావాలి, ఇప్పుడే ఆస్తి ఇచ్చేసేయి, అరే నాన్న నీకు మేము ఇస్తాం కదా, మా తర్వాత నీకే వస్తుంది, మీ పేరు మీద మేము వీలునామా రాస్తాము, ఇంకోటి చేస్తాము అంటే కూడా అప్పుడే నీకు ఇప్పుడే ఇచ్చేసాయి, చనిపోయిన తర్వాత ఎందుకు అని కూడా ఒక మానసికమైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. నేను చాలా మంది చూశాను, పాపం పిల్లలకు వ్యవసాయం అడిగితే ఆస్తి ఇచ్చి వాళ్ళ భూమి, నాన్న మీరు భూమి దున్నుకొని పర్వాలేదు అని వాళ్ళకి భూములు ఇచ్చినాక కూడా మా పేరుని మార్పిడి ఏమి చెప్పి తల్లిదండ్రులు బాధపెడతా ఉన్నారు. అట్లనే వ్యాపారస్తులు తీసుకున్నాం, వ్యాపారస్తులు కూడా పాపం నాన్న నువ్వు వ్యాపారం చూసుకోరా అంటే కూడా లేదు, మొత్తం కంప్లీట్గా బ్యాంక్ అంటే తల్లిదండ్రికి ఎలాంటి అధికారం ఉండకుండా చేసేటువంటి పిల్లలు కొందరు తయారవుతా ఉన్నారు. అందరు కాదు, కొందరు తయారవుతా ఉన్నారు. సో వీటన్నిటి వల్ల మనకు ఒక మనసు చివుక్కుమనే బాధను కలిగే, అది మనకు బాధ కలుగుతూ ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఇంకొందరు కొన్ని విషయాలు అయితే మరీ మూర్ఖంగా కొట్టడం కూడా చేస్తూ ఉన్నారు. అది కూడా అత్యంత బాధాకరం. మనము ఎవరితోనో మన పడనోడితో శత్రువుతో ఒక తిట్టినా మనకు పెద్ద బాధ అనిపిస్తుంది, వాడు కొట్టినా బాధ అనిపిస్తుంది. కానీ మన కడుపున కొట్టి పిల్లలే మనల్ని ఒక మాట అన్నా తిట్టినా కొట్టినా కూడా చాలా అవగాహన, ఎందుకు చనిపోవాలనిపిస్తుంది. అట్లా చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లవాడు కొట్టిన తర్వాత తల్లిదండ్రి మొహం చూయించుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు పాల్గొట్టిన సంఘటన కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతూ ఉంది సంఘటనలు ఇలాంటి? మనకి ఇదొకటి. ఇదేమో కుటుంబ పరంగా, వయోధికులు కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. ఇక తర్వాత వేరే వాళ్ళతోని, ఇతరులతోనంటే ఏంది, తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు, ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. మరి ఎవరు ఉంటారు వాళ్ళంటే వాళ్ళ సేవలు అందించడానికి ఇంట్లో పని మనిషి వాళ్ళు వెళ్ళి ఉంటారు. ఈరోజు ముఖ్యంగా ఈ ఒంటరిగా ఉంటున్నటువంటి వీళ్ళ మీద చాలా దాడులు ఎక్కువైతా ఉన్నాయి. పిల్లలతో ఒక బాధ అయితే, పిల్లలు దూరంగా ఉండి ఎక్కడో పాప దూరం ఉంటున్నారు పిల్లలు. వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉండి కూడా తల్లిదండ్రులు నాన్న నీకు ఇది చేసుకోండి, అది చేసుకోండి, మీరు ఇంతకంటే ఇంకా మంచిగా ఉండాలి అని వాళ్ళు డబ్బు కూడా పంపిస్తూ ఉన్నారు. కానీ మరి ఇక్కడ సేవలు అందించుకోవడానికి పెట్టుకున్నటువంటి ఈ నౌకర్ల వల్ల కూడా ఈరోజు ప్రమాదం ఎదుర్కొంటా ఉన్నారు. అంటే వాళ్ళే మన ఇంట్లో పెట్టుకున్న పని మనిషి కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళే ఆ ఉన్న ఆస్తులు లాక్కొని చంపేసే ఘటన కూడా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మనం. మొన్న హైదరాబాద్ నడిబొడ్డులో హిమాయత్ నగర్లో 86 ఏళ్ళ పెద్ద మనిషి, ఆయన భార్య 82, ఇద్దరిని కూడా చంపలేదు, చంపడం ట్రెడిషన్ అని గోల్డ్ బంగారం ముందుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అరవగానే ఎవరు ఇంట్లో వాచ్మెనే, వాడిని నెలకి 30,000 రూపాయలు జీతం ఇస్తున్నారు, భార్య ఇద్దరు కలిసి. వాడికి దుర్బుద్ధి పెట్టేసేసి తన ఇంట్లో పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్న కిరాయిదారు లేవు కానీ వాడు పారిపోయాడు. అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని ఎట్లా ఏ రకంగా మనం ఎదుర్కోవాలి? ఇవాళ మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, ఏ రకంగా మన వేధింపులను కూడా మనం తట్టుకోవాలి, ఏ రకంగా మనం రక్షించుకోవాలి. మరి దీంట్లో ఈ విషయంలో ఎవరి బాధ్యులు తీసుకుంటే మన కుటుంబ సభ్యులు బాధ్యులే, సమాజం బాధ్యులే, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ముగ్గురు కూడా సరైన పాత్ర పోషించినప్పుడు మాత్రమే 4 చెప్తా ఉంది. సో ఆ ప్రకారంగా మన ఆర్డీఓ గారికి వెళ్తాం, ఆర్డీఓ గారు తీర్పిస్తారు, పిల్లలు పోషించని ఉంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు? కొందరు
రకరకాల కోర్టులకు వెళ్తా ఉన్నారు. వేరే రకంగా ఏదో రకంగా దాన్ని ఆపించడానికి వాళ్ళు కోర్టుకు వెళ్తా ఉన్నారు. కోర్టులకు వెళ్ళి కొన్ని కేసులు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నారు, ఇచ్చిన ఆర్డర్ని ఆపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ మధ్యన మన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 12 నాడు ఒక తీర్పు ఇచ్చింది. అది మన దేశంలో అత్యుత్తమమైన న్యాయస్థానం. మీకు అంతకంటే ముఖ్యంగా అంతకంటే వేరే లేదు. దాంట్లో ఏం చెప్పారు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే. తల్లిదండ్రులు పోషించకపోతే పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తులను అడిగే హక్కు లేదు, అనుభవించే అర్హత లేదని చెప్పి సుప్రీంకోర్టు కేటగిరీ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు కూడా దీన్ని ఇంకా దాన్ని ఆ పక్కకు తొలగే ఆస్కారం లేదు. అందుకే దీన్ని తప్పకుండా అధికారులు కూడా దీన్ని తప్పకుండా గుర్తిస్తున్నారు కూడా. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ అందరూ కూడా అన్ని రాష్ట్రాలకు వచ్చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వాళ్ళు పంపించారు తప్పకుండా. అందుకే మనకు ట్రిబ్యునల్ అధికారి కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరు కూడా ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ నుంచి పక్కకు దూరడానికి వీలు లేకుండా పకడ్బందీగా మనకి ఈరోజు న్యాయ వ్యవస్థ మనకి ఇచ్చినటువంటి చట్టాన్ని మళ్ళొకసారి చెప్పింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఏ హైకోర్టు కానీ ఏ కోర్టు కూడా దీంట్లో ఇప్పుడు జోక్యం చేసుకోరు. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని తర్వాత మొన్ననే సెప్టెంబర్ 12 నాడు ఇచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఏ కోర్టు కూడా మళ్ళీ పిల్లలకు తల్లిదండ్రులకు అంటే ఈ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారి అంటే ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అధికారి తీర్పును కానీ ఎక్కడ కూడా ఏ కోర్టులో కూడా ఈరోజు దాన్ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేకుండా సుప్రీంకోర్టు చేసింది. చాలా మన గొప్ప అత్యంత సంతోషకరమైన విషయం. మరి ఇంత చట్టం ఇంత బాగా చెప్తా ఉంది, ఇంత ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కూడా ఏమైంది అంటే ముఖ్యంగా మనకు ఎక్కడ నష్టం జరుగుతూ ఉందంటే కొందరి అధికారుల అలసత్వం వలన కొందరి అధికారులకు ఏంటంటే వాళ్ళు క్యాజువల్ తీసుకుంటా ఉన్నారు. కొందరు ఏంటంటే నిజంగా చాలా మంది అధికారులు బాగుండే, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆర్డీఓలు కానీ సబ్ కలెక్టర్లు కానీ కలెక్టర్స్ కూడా వాళ్ళు ఏమన్నా మేము మొన్న ఈయన జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కర్ణన్ గారు కలిశాము. వారు కలిస్తే వారు ఒకటే అన్నారు, ఇప్పటికీ ఈ రోజు కూడా నా తల్లిదండ్రులు కాలు మొక్కు వస్తానండి ఆఫీస్కి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే మంచి అధికారులు ఉన్నారు, కొందరు చెడ్డ అధికారులు ఏం చేస్తున్నారు, చెడ్డ అధికారులు అంటే వాళ్ళు ఏందో తెలియదు కానీ వాళ్ళు మన సమస్యల్ని సరిగ్గా పరిష్కరించడం లేదు. అందుకే ఈరోజు మనకి ఇప్పుడు హరీష్ గారు చెప్పింది కానీ మన పేపర్లు వచ్చినందుకు కూడా కారణాలు అవే. విసిగిపోయి పాపం ఇంకో వయోవృద్ధుల సమస్య వస్తే ఆర్డీఓ గారు తీర్పిస్తారు, తీర్పిచ్చిన తర్వాత పిల్లవాడు దాన్ని పాటిస్తాడు. మరి ఆ పిల్లవాడిని చేయవలసిన బాధ్యత ఎవరిది? కన్సర్న్ పోలీస్ అధికారి. ఇప్పుడు ఆర్డీఓ గారు ఏం చెప్తారు, అయ్యా నువ్వు నెలకు 5,000 రూపాయలు ఇవ్వు, 10,000 రూపాయలు ఇవ్వు అంటాడు. ఇవ్వకపోతే అరెస్ట్ చేయించే అధికారం కూడా ఆర్డీఓ గారికి ఉంది. ఆయన ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏది పోలీస్ అధికారి మీద పోయి అతని మీద క్రిమినల్ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయమంటే ఈ పోలీస్ అధికారులు సహకరించడం లేదు. 100% రెవెన్యూ శాఖ బాగుంది కానీ ఈ పోలీస్ అధికారులు మాత్రం మనకు స్పందించడం లేదు. వాస్తవమే కదా, పోలీస్ అధికారులు స్పందించడం లేదు. అందుకే మేము ఏం చేసామంటే డైరెక్టర్ జనరల్ పోలీస్ గారిని కలిసాము. కలిస్తే వారు చెప్పిన తర్వాత జితేంద్ర గారు ఉండి మన రిటైర్ అయిపోయారు. వారు బాగా చెప్పారు, లేదు తప్పకుండా నాకు కూడా ఇది ఇష్యూ ఎప్పుడు తెలుస్తూ ఉన్నట్టు నేను కూడా పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు కూడా నాకు చాలా అంటే రకరకాలుగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, మా అధికారులు అలసత్వం ఉన్నారు అని చెప్పేసి వారు 2 పేజీల నోటుని ప్రతి పోలీస్ స్టేషన్ అండ్ ప్రతి జిల్లా అధికారులు పంపించాడు. అంటే ఇప్పుడు జగిత్యాలలో పోలీస్ కమిషనర్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ ఉన్నాడు, ఆ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లకు జిల్లా పోలీస్ కమిషనర్లకి పంపించారు. అంటే సీనియర్ సిటిజన్ మీద ఎవరైనా వేధించినా పిల్లలు చేసినా అది చేసినా కూడా తప్పకుండా ఇమీడియట్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి ఆ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ బుక్ని మెయింటైన్ చేయని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. అయినా పోలీసు అధికారులు స్పందించడం లేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు మేము త్వరలోనే ఈ మళ్ళీ కొత్తగా నూతనంగా వచ్చినటువంటి డీజీపీ కలవబోతా ఉన్నాం. కలిసి ఆ డీజీపీ గారి కూడా మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి దీన్ని తప్పకుండా మనం ఈ సమస్యని అధిగమించాలి. ఎందుకంటే మనకు పోలీస్ అధికారులు మనకు సక్రమంగా పనిచేసినట్టుంటే మనకు చాలా వరకు సమస్యలు
మన పరిష్కారం అవుతాయి. అందుకే ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒకటి వచ్చింది, మనం వీళ్ళని అడగడం వాళ్ళని అడుకోవడం ఇంకోటి అడుకోవడం కంటే ఒక ఎట్లా జ్యుడిషియల్ సిస్టమ్ అని కానీ క్రియేట్ చేసి ఉంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, మహిళా కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది. అట్లాగే వయోధికులకు కూడా ఒక కమిషన్ ఉండాలి అనేసి దాని మీద మేము చేసేసి ప్రభుత్వానికి కోరడం జరిగింది. మీరు తప్పకుండా వయోధికుల కమిషన్ ఏర్పాటు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, వయోధికుల కమిషన్ ఏర్పాటు చేస్తే దీనికి ఏంటంటే చట్టబద్ధమైన అధికారాలు, అంటే కమిషన్కి వచ్చే అధికారాలు ఏంటంటే కలెక్టర్ కూడా వాళ్ళు సమన్ చేయవచ్చు. సపోజ్ జగిత్యాల కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు, అయితే దాన్ని కంప్లైంట్ చేసేస్తే ఇమీడియట్గా ఈ కమిషన్ చేస్తుంటే జగిత్యాల కలెక్టర్ని పిలుస్తుంది, ఇగో పలానా వాళ్ళు నీ మీద అభియోగం చేసినట్టు దీనికి సమాధానం చెప్పని అడుగుతారు. జిల్లా ఎస్పీని అడుగుతారు. ఎవరిని కానీ ఎవరైతే మనకు ఈ పలానా అధికారి మాకు సహకరించడం లేదు, పలానా వాళ్ళు చేయట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుంటే, మన సీనియర్ సిటిజన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ప్రకారంగా ప్రతి అధికారిని కూడా పిలిచి అడిగే అధికారం ఈ హక్కు ఈ కమిషన్కి ఉంటుంది. సో అదొక్కటే పరిష్కారం, దానివల్ల ఇంకే అన్ని పరిష్కారం అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా సెక్రటరీ గారు కూడా చెప్పాను, సెక్రటరీ గారు కూడా దాంతో ఏకీభవించారు. దాంట్లో మీకు పెద్ద ప్రభుత్వానికి కూడా పెద్ద నిధుల ఖర్చు ఏముండదు, ఓన్లీ కమిషన్ చైర్మన్, తర్వాత దానికి కావాల్సినటువంటి మెంబర్స్ 4, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటుంది, అంతే. దాంతో పెద్దగా ఏముండదు. దాంతో 45 లక్షల మందికి మీ దగ్గరకు వచ్చిన మీరు కలిసినప్పుడల్లా మీ ప్రజాప్రతినిధి ఎవరు కలిసినా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కలిసినా చెప్పండి, అయ్యా ఇట్లా మనకి ఎన్ని చట్టాలు ఉన్నా అల్టిమేట్గా మా వయోధికులు కూడా ఒక కమిషన్ ఉండాలి. ఆ వయోధికుల కమిషన్, మా కమిషన్ ఇప్పుడు హరియాష్ గారు చెప్పినట్టు కమిషన్కి ఎవరు ఉంటారు, దాంట్లో మన వాళ్ళే ఉంటారు మెంబర్స్గా, వేరే వాళ్ళు ఉండరు. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో పెట్టారు. మన ఇప్పుడు దేశంలోనే ఫస్ట్ టైం కేరళ రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటు చేశారు. చక్కగా దాంట్లో అందరూ కూడా వయోధికులే. ఆ కమిషన్లో ప్రెసిడెంట్ కానీ, ఆ కమిషన్ చైర్మన్ కానీ, మిగతా సభ్యులు కూడా వాళ్ళందరూ వయోధికులే ఉంటారు. కాబట్టి మనకు 100% మనకు దాని నుంచి. అయితే ఇప్పుడు తను మీ పేరేంటండి, యాకూబ్ గారు చెప్పినట్టుగా దేశంలో 8 రాష్ట్రాలు ఉచితంగా వయోధికులకి బస్సులో రాయితీస్తున్నాయి. 8 రాష్ట్రాలండి. మేము ప్రభుత్వానికి చెప్పాము, మేము అడిగేది ఇదేదో ఒకటి కాదు, మీరు ఏదో మన రాష్ట్రంలో మహిళలకు ఇస్తుంది, మీరు ఒకటే ఫస్ట్ కాదు, మీకంటే ముందుకు 7 రాష్ట్రాలు ఉన్నాయి. 7 రాష్ట్రాలలో వయోధికులకు మొత్తం పూర్తిగా ఉచితంగా వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు 50% ఇస్తున్నాయి, కొన్ని 30% ఇస్తూ ఉన్నాయి. అట్లా 18 రాష్ట్రాలలో ఆర్టీసీలో రాయితీలు ఇస్తూ ఉన్నాయి, 18 రాష్ట్రాలు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అదే కోరాము, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ మీరు మహిళలకు ఇచ్చారు, మరి మిగిలిన పురుషులే కదా, వీళ్ళకి పురుషులు కూడా ఇవ్వాలని చెప్పాము. దాని మీద గౌరవం మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఆర్టీసీ ఎండీ కూడా లెటర్ రాశారు. అంటే మీ ప్రపోజల్ ఇస్తే ఎంత భారం పడుతుంది అని వాళ్ళని అడిగితే, వారు కూడా ఏంటంటే మీరు ఒపీనియన్ ఏంది వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారంటే ఆర్టీసీ ఎండీ నుంచి కూడా ప్రపోజల్ పోయింది, 30% ఇవ్వవచ్చు. ఇప్పుడున్న అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి, అంటే మనకు అందరికి తెలిసిందే రాష్ట్రంలో అప్పులు ఎక్కువైపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో 30% ఇవ్వవచ్చు అని చెప్పి ఎండీ గారి నుంచి కూడా ప్రభుత్వానికి పోయింది. సో అది కూడా మనం యాక్టివ్గా మనం దాన్ని చేస్తున్నాం, ఆ ఫైల్ కూడా యాక్టివ్గానే ఉంది, అదే అవుతుంది. అట్లాగే ఇక రైల్వేలో ఏంటంటే, రైల్వేలో కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వేలో 2007 నుంచి ఎప్పుడైతే మన తల్లిదండ్రుల వయోధికుల పోషణ సంక్షేమ చట్టం వచ్చిందో అప్పుడే రైల్వేలలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాయితీనిచ్చింది. దాన్ని ఏం చేశారు, 2020 మార్చి నుంచి కోవిడ్ టైంలో దాన్ని తీసేశారు. ఇంతవరకు పునరుద్ధరించలే. మేము అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, అట్లనే మా వీటిలో రాజేందర్ ఎంపీకి చెప్పడం జరిగింది. వాళ్ళకి మన ఎంపీ గారు కూడా చెప్పాను, ఇది ఇట్లా ఉంది, దీన్ని మీరు పార్లమెంట్ అడగండి సార్. ఇట్లా మీరు కిషన్ రెడ్డి గారు అంటే నేను మా రైల్వే మంత్రితో మాట్లాడతానండి. సార్ రైల్వే మంత్రితో మాట్లాడితే అయ్యే పని కాదు, ఇది ఆర్థిక మంత్రి మాట్లాడితేనే అవుతుంది అని చెప్పడం జరిగింది. తను మాట్లాడుతా అన్నాడు. అయితే నేను మొన్న ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు కూడా చెప్పాను, సార్ మీరు దీన్ని దయచేసి ఈ పార్లమెంట్లో ఒక ప్రశ్న వేయండి,
ఎందుకంటే ఇది కొత్తగా మీరు ఇచ్చేదేం లేదు, ఇంతకుముందు ఇచ్చి మధ్యన ఆపేసింది కాబట్టి ఇది. ఇంకోటి ఏంటంటే మన వయోధికులు ఎంతమంది తిరుగుతామండి, మన అసమంది తిరిగాం కదా. ఏదైనా మనకు ఆరోగ్యరీత్యా అవసరం ఉంటుంది తప్ప, వేరే ఇంకేమైనా అర్జెంటుగా పనులు ఉంటే పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే పోతుంది తప్ప, మనం ప్రతిరోజు పోమంటే కూడా మనం పోలే, మన శరీరం సహకరించదు. మరి అలాంటి దాన్ని కూడా ప్రభుత్వం ఆపడం చాలా అత్యంత దుర్భరం. మరి మనం చూస్తూ ఉంటే చాలా వరకు ఒకసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా అలాంటి దేశాలకు పోయి చూస్తే అక్కడ ఒక వయోధికుడు షాపింగ్కి వెళ్తే ఆయన దాని మీద వయోధికుడు కాగానే బిల్లింగ్ ఆయన కొన్న దాని మీద 25% రిపీట్ ఇస్తారు. ప్రతి దగ్గర వాళ్ళకి అక్కడ వయోధికులకు ప్రతి దగ్గర కూడా వాళ్ళకు అంత అక్కడి ప్రభుత్వాలు అంత గౌరవం ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క ఆర్థిక వనరులు తగ్గుతాయి కాబట్టి వాళ్ళ అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి మన ప్రభుత్వం కూడా భరించాలి అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు రోజువారీ సరుకు కొనేదాని మీద కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటిది పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల వారు అక్కడ తీసుకొని విదేశాలు తీసుకొని పెన్షన్ కూడా ఇస్తూ ఉంటారు. సార్ మన దగ్గర వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇలాంటి మనం అందరికి కావాల్సినటువంటి ఈ ఆర్టీసీ లాంటివి ఇవ్వడం కూడా అత్యంత అవసరం. తప్పకుండా ప్రభుత్వం దీని మీద మనం దృష్టి పెడతామని చెప్పి అనుకుంటాం. దీన్ని కూడా మనం ఎప్పుడు లేవనెడుతుందా సమాజంలో, ఎప్పుడు దీన్ని చర్చ చేయాలా, తర్వాత ప్రజానందరూ మాట్లాడాలా. రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఎన్నికలు మనకు కొద్ది రోజులనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ టైంలో కూడా చెప్పాలి మీరు, అయ్యా మీరు మాకు ఎన్నికలప్పుడు వస్తారు మరి మా యొక్క సమస్యలు కూడా మీరు పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కూడా మనం గుర్తు చేయాలి. ఎక్కడ కూడా పోట్లాట అవసరం లేదు, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే మిత్రులారా, మీరు బాగా గుర్తు చేసుకోండి, మన ప్రభుత్వం ఏంటంటే మంచి చేయకుండా చెడు చేయొద్దు. ఎవరికైనా ఏమంటాం మనం, అరే నాయన నువ్వు మా కొడుకుని ఏమంటాం, అరే నువ్వు మమ్మల్ని ఏమైనా మాకు పెట్టకుండా పర్వాలేదురా, పోషించడం పర్వాలేదు, కమ్మ తిట్టకురా అంటాం మనం, అంతే కదా. మమ్మల్ని మంచిగా బాబు, మంచి నీకు ఇష్టం ఉంటే పలకరించుకోపో, కానీ తిట్టకు అంటాం. అట్లాగే ప్రభుత్వం కూడా అసలు మంచి చేయమంటే చెడు చేస్తూ ఉందండి. ఈ మన ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు 2007 చట్టం వచ్చింది. 2007 చట్టంలో ఎంతైతే మనకు హక్కులు ఉన్నాయో, ఇప్పుడు దీంట్లో ఈ చట్టం 2007 చట్టం ప్రకారంగా మనకు వయోధికులకి పోషణ విషయంలో ఇబ్బంది జరిగింది, లేకపోతే ఆస్తులు మనం పిల్లలకు రాసిచ్చాము, ఏది ఇచ్చిన తర్వాత పిల్లలు మనం పట్టించుకోవడం లేదు. మరి ఏం చేయాలి, నా ఆస్తి నాకు రావాలంటే మళ్ళీ మనం వెళ్ళి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ ట్రిబ్యునల్ దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ గారు దాన్ని పరిశీలించి 90 రోజుల లోపటే మన భూమి మనకి ఇప్పించే అధికారం ఆర్డీఓకి ఉంది. ఎందుకంటే మన ఆస్తిని మనకి ఇప్పించవచ్చు. అట్లాగే మనం పోషించమని పిల్లల్ని కూడా శాసించే హక్కు కూడా ఆర్డీఓ గారు. సో ఇంత మంచి చట్టం, ఇంత హక్కుని సపోజు ఆర్డీఓ గారు తీర్పిస్తారు. ఆ తీర్పు కనుక నచ్చకపోతే ఆర్డీఓ గారి తీర్పు మాత్రం పిల్లలకు శాసనమే, ఇంకా పిల్లలు దాని మీద ఎక్కడ ఏం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఆర్డీఓ గారు ఇచ్చిన తీర్పును కనుక తల్లిదండ్రులు నచ్చకపోతే వాళ్ళు ఏంటంటే అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు. అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటే ఎవరు, జిల్లా కలెక్టర్ గారు దానికి అప్పీలేట్ చైర్మన్గా ఉంటారు, అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉంటారు. ఆ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్కి వెళ్ళి, అయ్యా మాకు ట్రిబ్యునల్ అధికారి ఇట్లా నాకు 10 నెలలకు ఇన్ని రూపాయలు అడిగితే నాకు ఇంతే ఇచ్చాడు, నాకు ఆ తీర్మానం నచ్చలేదు, ఆ తీర్పు నచ్చలేదు, దయచేసి దాని తీర్పును మీరు తిరిగి రాసి నాకు ఇంత ఇప్పించగలరు అని చెప్పి మీరు కలెక్టర్ని కోరవచ్చు. అప్పుడు ఏంటంటే కలెక్టర్ గారు తప్పకుండా దాన్ని వయోధికుని యొక్క కోరికను మన్నించి దాన్ని పరిశీలించి తగు చర్య తీసుకునే హక్కు అప్పీలేట్ ట్రిబ్యునల్కి ఉంది. ఒకసారి అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కు ఆర్డర్ని ఏ కోర్టు కూడా దాని మీద మాట్లాడడానికి వీల్లేదు. మన సుప్రీంకోర్టు చెప్పింది అదే. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినట్టు తీర్పును ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. ఇంత బాగా చట్టం చేస్తే ఇప్పుడు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 2022 ఇప్పుడు కూడా కాదు, 2022లో అది మనకి ఇచ్చిన ట్రిబ్యునల్ అధికారి తీర్పు పిల్లలకు మాత్రం శిరోధార్యము, పిల్లలు దాన్ని పాటించవలసిందే. ఒకవేళ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే తల్లిదండ్రులు మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చని ఉంది. దీంట్లో ఏం చెప్పారు, ఎవరైనా వెళ్ళవచ్చు, పిల్లలు కూడా వెళ్ళవచ్చు అని చెప్పారు.
అదొకటి. తర్వాత ఇంకోటి ఏం చేశారు, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సెక్షన్ 16 ప్రకారంగా అందరూ దాన్ని పాటించవాలి, దాని మీద ఎక్కడ కూడా వేరే కోర్టులో పోవడానికి వీల్లేదని చెప్పి మనకు చట్టం చెప్తా ఉంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పైన పిల్లలు కానీ తల్లి కానీ ఇద్దరు ఎవరు కానీ రాష్ట్ర సంచాలకులు, ఆయన అంటే డైరెక్టర్ వికలాంగులు వయోజన సంక్షేమ శాఖకు మళ్ళీ ఆయన దగ్గరికి పోవచ్చు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తీర్పు మీద పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఆ సంచాలకుల దగ్గర పోయి దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పారు. అంటే సపోజ్ మీ జైత్యాల కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత నీ కొడుకు నచ్చకపోయి కొడుకు పోయి మా దాని మీద ఇక్కడ ఏం చేస్తారు, తల్లిదండ్రుల కరెక్ట్ కొడుకు తప్పకుండా ఇవ్వాల్సిందని చెప్పి తీర్పిస్తే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు, పోయి ఇప్పుడు ఇచ్చిన ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా పిల్లవాడు హైదరాబాద్కి వెళ్ళి ఆ డైరెక్టరు వికలాంగుల శాఖకి దరఖాస్తు పెట్టుకుంటే ఆ శాఖ డైరెక్టర్ దాన్ని చూసి పరిశీలించి కలెక్టర్ తీర్పుని కొట్టివేసే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇది చాలా దుర్మార్గం ఇది. ఎందుకంటే చట్టంలో ఎప్పుడు కూడా మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం ముఖ్యంగా ఏ చట్టం అంటే ఇది ఎవరు చేశారు, ఇది భారత పార్లమెంట్ చేసింది. భారత పార్లమెంట్ చేసిన చట్టాన్ని దాంట్లో సవరణలు చేయాలంటే మళ్ళీ కూడా భారత పార్లమెంట్కే వెళ్ళాలి. మన తెలంగాణ అసెంబ్లీ చేస్తా అంటే దానికి విలువ లేదు. ఏది లేకుండా మన డైరెక్టర్ గారు దానికి ఒక అమెండ్మెంట్ చేశారు, జీవోను దాచిపెట్టారండి. జీవోను కూడా దాచిపెట్టారు. 2022 డిసెంబర్ 30 ఇచ్చారు. ఆ జీవోను దాచిపెట్టారు. జీవోను దాచిపెడితే మొన్న ఒక అనుకోకుండా ఒక కేసులో అది వచ్చేస్తే అప్పుడు మాకు తెలిసి వెంబడి మేము డైరెక్టర్కి వెళ్ళాము. డైరెక్టర్ గారు, మీకు ఎలాంటి అధికారం ఉంది, పార్లమెంట్ చేసిన చట్టాన్ని మీరు సవరణ చేసే అధికారం మీకుందా, మీకు ఎట్లా చేశారు, అది నష్టమే తప్పకుండా నష్టం అండి. ఇప్పుడు ఎందుకంటే కలెక్టర్ గారు తీర్పు ఇచ్చారు. ఇంకొకటి ఏంది, మనందరం కూడా